ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా, స్పీకర్ ఫార్మాట్ లో రిజైన్ లెటర్, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా. హరీష్ సంతోష్ టార్గెట్ గా ఆరోపణలు, ఇద్దరు కుట్ర చేసి నన్ను సస్పెండ్ చేయించారు. కేసీఆర్ కేటీఆర్ పైన కుట్ర జరగొచ్చన్న కవిత. ఎర్రవల్లిలో కేసీఆర్ కీలక సమావేశం, కేటీఆర్ సహా ముఖ్య నేతలు హాజరు. కవిత సస్పెన్షన్ తర్వాత పరిణామాలపై చర్చ. కవితను బీజేపీలో చేర్చుకునే ప్రసక్తే లేదు, అవినీతి పరులను మేం తీసుకోం. బీఆర్ఎస్ అవినీతిని కాంగ్రెసే కాపాడుతోందన్న బీజేపీ. దుబ్బాకలో ఎవరి దయతోనూ గెలవలేదు, హరీష్ పెత్తను వద్దనుకునే నన్ను గెలిపించారు. కవిత సానుభూతి అక్కర్లేదన్న రఘునందన్. కవిత ఎపిసోడ్ అంతా డ్రామా, ఆమెను గాంధీ భవన్ మెట్లెక్కనివ్వం. 10 ఏళ్లు రాష్ట్రాన్ని లూటీ చేశారన్న మంత్రి అడ్లూరి. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి, ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. నా లేఖ విడుదల చేసింది సంతోష్ రావే. పోచంపల్లి అవినీతిపై పల్లా సమాచారం ఇచ్చారు, అన్ని బయట పెడితే ఇబ్బంది పడతారన్న కవిత. చెత్తగాళ్ల వెనుక నేనెందుకుంటాను, మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు. కవిత కామెంట్లపై సీఎం రేవంత్ రియాక్షన్. సిబిఐ విచారణకు కేంద్రం సానుకూలం, కేసీఆర్ కూతురే అవినీతి జరిగిందన్నారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ అడిగింది తానే అన్న బండి. రెండో రోజు ఏసీబీ కస్టడీకి ఐపీఎస్ సంజయ్. గొల్లపూడి ఏసీబీ ఆఫీసులో అధికారుల విచారణ, ఫైర్ సేఫ్టీ నిధుల దుర్వినియోగం కేసులో ఎంక్వైరీ. NH-16 పనులపై పర్యవేక్షణ ఏది, అధికారులపై జానారెడ్డి అసంతృప్తి, జనార్దన్ రెడ్డి అసంతృప్తి. రాజమండ్రి సమీపంలో మంత్రి పరిశీలన. ఈ నెల 5 తర్వాత తాడిపత్రికి కేతిరెడ్డి, భద్రత కల్పించలేమంటూ ఎస్పీ లేఖ. ఎస్పీ సూచనను అంగీకరించిన మాజీ ఎమ్మెల్యే. నిడిగుంట అరుణపై మరో కేసు నమోదు, అన్నదమ్ముల ఆస్తి వివాదంలో బెదిరించారని ఆరోపణ. నవాబుపేట పోలీస్ స్టేషన్లో అరుణపై కేసు. దేశవ్యాప్తంగా యూరియా కొరత ఉంది, ఆ ప్రభావం తెలంగాణపై పడింది. కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదన్న తుమ్మల. నిజామాబాద్ లో ఏసీబీ అధికారుల దాడి, లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్ఐ శ్రీనివాస్. మున్సిపల్ కార్యాలయంలో సోదాలు. సుప్రీంకోర్టులో జేపీ వెంచర్స్ కు షాక్, మరోసారి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా. కాళేశ్వరం దగ్గర నీలకడగా గోదావరి వరద, మేడిగడ్డ బరాజ్ 85 గేట్లు ఎత్తి నీరు విడుదల. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 6 లక్షల క్యూసెక్కులు. జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద, డ్యాం గేట్లను మూసేసిన అధికారులు. ప్రస్తుత నీటి మట్టం 318 మీటర్లు. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద, ఇన్ఫ్లో 196,000 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 882 అడుగులు. ఢిల్లీలో 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం, కేంద్ర మంత్రి నిర్మలా అధ్యక్షతన భేటీ. పాల్గొన్న భట్టి విక్రమార్క, పయ్యావుల.